నమస్కారం. వైసీపీ పేటీఎం బ్యాచ్ కి ఒక ఓపెన్ ఛాలెంజ్. నేను అడిగే అన్ని ప్రశ్నలకి మీరు సమాధానం చెప్తే మీకు లైఫ్ టైం సెటిల్మెంట్. ఈవీఎం ట్యాంపరింగ్ అన్నారు కదా, 2009 ఎన్నికల్లో మొట్టమొదటిసారి ఈవీఎంలు ప్రవేశపెట్టినప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా ఈవీఎం ట్యాంపర్ చేసి ముఖ్యమంత్రి అయ్యాడా? 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఈవీఎం ట్యాంపర్ చేసి 151 సీట్లు సాధించాడా? ఇక రాహుల్ గాంధీ గారు ఈవీఎం విషయంలో మోడీ గారిని విమర్శిస్తా ఉంటే జగన్ ఎందుకు చంద్రబాబు అంటున్నాడు అంటే మోడీ గారి పేరు ఎత్తితే ఎక్కడ బొక్కలో దోసి ఊచలెక్కెట్టిస్తారో అని భయపడుతున్నారా? సోనియా గాంధీని ఎదిరించాడు మా అన్న మగాడని చెప్తారు కదా మీరు, మరి ఆ మగ మహారాజు మోడీ గారిని చూసి ఎందుకు భయపడతా ఉన్నాడు? ఇక 2014 ఎన్నికల నాటికి కేంద్రంలో మేము అధికారంలో లేవు, నాడు ఈవీఎం ట్యాంపరింగ్ అన్న విమర్శలు లేవు, పూర్తిగా ప్రజల మద్దతుతో మేము అధికారంలోకి వచ్చాం. 2024లో కూడా పూర్తిగా ప్రజల మద్దతుతో మేము అధికారంలోకి వచ్చాం. మాకు ఈవీఎం ట్యాంపర్ చేయాల్సిన కర్మ మాకు పట్ల. ఇక పొత్తుల విషయానికి వస్తే 2004 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారిని చూసి భయపడ్డ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, ఎంఐఎం, టిఆర్ఎస్ 5 పార్టీలతో జట్టు కట్టి ముఖ్యమంత్రి అయ్యాడు. అంటే వీళ్ళందరి సంకనాకి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాడని మీరు ఒప్పుకుంటారా? అవినీతి మరకల్లో కూరుకుపోయినటువంటి మీ పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి ఎవరో రారు కాబట్టి ఇక వేరే పార్టీలు కూడా పొత్తులు పెట్టుకోకూడదు అనేది మీ అవివేకం అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అలాగే 2029లో మేము అధికారంలోకి వస్తామని మీరే చెప్తారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ పొత్తు ఉండకూడదని మీరే చెప్తారు. అంటే ఈ రెండు జరగని పనులు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా కానీ అంటూ కూర్చోండి అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.